అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏవైనా అనిపిస్తుందా? చెప్పే, లోపల ఉంచుకోగలగా. ఎన్ని పెగ్గులేసినా కోమ్లీ వేరు, నువ్వు వేరు. యాపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ. ఓ, లైన్లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఇంట అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదానే ఉంటున్నాను, భయం వేస్తుంది. నీకు బాగా అలవాటైన రూమే కదా. ఏ మాటకా మాట, వీడు నాకు తెగ నచ్చేశాడు. మెల్లగా కోమలి జ్ఞాపకాల్లోంచి సంజుని బయటకి తీసుకురాగలిగాను. కోమలే కోమలే. ఇంకెక్కడ కోమలిరా? ఆకాంక్ష ఆకాంక్ష అను. నిన్ను రూమ్లోకి తీసుకొచ్చానని ఇంట్లో తెలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తారు. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తుకు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇంకో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట ఇంకో తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒక్క రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. చా, మాకు తెలుసు. ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితారైపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రేయ్ రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. అదే ఆడదే పెట్టుకుంటే ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం. హలో, హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడ? మీ గడే. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీద మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా?
అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ ఐ లవ్ యూ. ప్లీజ్ అండి నన్నేం చేయకండి. ఏ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. ముద్దండి. ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో ముద్దైతే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి. సైలెన్స్ ప్లీజ్. వద్దండి. ఇదే రూమ్, సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. అలా చెప్తే ఇలా, ఇలా చెప్తే అలా, ఏదోటి చెప్పి ఆడపిల్లని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్ కొంపతీసి నువ్వు బయటన్నావా? రేయ్ సంజు రారా, వస్తావా? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా. ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైడా నేను? కంఫర్టబుల్ గా కూర్చో. ఇది పట్టుకో. హోల్డ్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందున్న కర్వ్ మీ థైస్ కోసం. ఈ పైన కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. Where do I keep the fingers? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో. ఫింగర్స్ని స్ట్రింగ్స్ మీద పెట్టు. ఈ పిక్ పాడే. జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్తో ఇలా టచ్ చేయి. జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. వాళ్ళ కథ తెలుసుకుని కోమలికి దగ్గరైన నాకే ఇంత బాధగా ఉంటే కోమలికి దూరమైన సంజుకి ఇంకెంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. సంజు అలా లోన్లీగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను దగ్గరైతే గాని సంజు కోమలి జ్ఞాపకాల నుంచి బయటికి రాడు. దగ్గరవుతాను. ఎక్కువ మా గురువు గారు ఎక్కొద్దన్నారండి. నార్మల్ స్నాకే. మా గురువు గారికి చెప్పకండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? చెప్పండి చెప్పండి. సైలెంట్ కూర్చో. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? చెప్పండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని దిగు. ఏంటండి? బండి దిగు. అదేంటండి అలా దించేశారు? నేను ఎంతో ఇష్టంగా తీసుకెళ్తుంటే ఎక్కడికి ఎక్కడికి అంటే నాకు చిరాకు వచ్చింది. నేను వెళ్తున్నాను. వాడు 5 నిమిషాల్లో వచ్చాడా సరే, లేకపోతే బైక్తో సహా వెళ్ళిపోవుగాక. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కోమ్లీ, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమ్లీ. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా.
నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా, ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం, ప్లీజ్. ఓయ్, ఆ రూమ్లో కొత్తగా దిగింది నువ్వేనా? అవును. పేరు? ఆకాంక్ష. సంజు. తెలుసు మాకు. నేను ఆ రూమ్లో దిగడం ఎప్పుడు చూశాడు? అంటే ఆ రూమ్లో ఎవరు దిగితే వాళ్ళని పట్టడం వీడి పనా? వీడి వాళ్ళకం చూస్తే ఆ పిల్లని ఏదైనా చేసే ఉంటాడు. ఆ పిల్ల డైరీలో వీడి ఫోటో ఉందంటే చాలా జరిగి ఉంటుంది. గ్రాసియస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తెలుగమ్మయ్యా? ఓ, అయ్యో ఏ మూగమ్మాయిరా పాపం, ఏమంటుంది? అయ్యో కాదండి, నేను మాట్లాడగలను. ఓ, మాటలొచ్చా? మరి సౌండ్ కట్ చేసి ఈ సైకిల్ ఏంటి? నిన్న జరిగిన మహాసంగ్రామంలో మీ చేతిలో పగిలిన ఫిడేలు మా తాతగారిదండి. నేనే ఫిడేల్ పగలగొట్టాను. నిన్న మీరు ఆ తెల్ల జాతీయుడి తల పగలగొట్టినప్పుడు వట్టి చేతులు పైకెత్తారా, కానీ కాంటాక్ట్ పాయింట్లో వుడ్ సౌండ్ వచ్చింది కదండి. ఆ వుడ్ నాదేనండి, అది వుడ్ కాదండి, మా ఫ్యామిలీ ఫుడ్ అండి. ఓ, ఐమ్ సో సారీ అండి. పోయిందలో తీసుకురాలేం. మీకు అభ్యంతరం లేకపోతే నేను కొత్తది కొనియచ్చా? ఓ థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. నేను విన్నంత బ్యాడ్ కాదండి, మీరు చాలా పొలైట్ పీపుల్ లా కనిపిస్తున్నారు. మా గురించి అంత బ్యాడ్ చెప్పింది ఎవరమ్మా? మా గురువు గారు. ఎవరమ్మా? మా ప్రొఫెసర్ ఫిడేల్ బ్రహ్మగారు. ఫిడేల్ బ్రహ్మంగాడా? ఓంటమ్మా నీ పేరు? కోమలి. ఈ ఊరికి ఎందుకు వచ్చేసినావు? ఏంటి? సంగీతం నేర్చుకోవడానికి. ఆ బట్టదలగా నీకే నేర్పిస్తాడు ఆడు బొంద. మా గురువు గారి గురించి అలా చీప్ గా మాట్లాడకండి. నా ఫిడేల్ నాకు ఇచ్చేయండి. ఇచ్చేసేవాడినే, కానీ వన్స్ నువ్వు వాడి పేరు చెప్పాక నో ఛాన్స్. నేను మా గురువు గారికి కంప్లైంట్ చేస్తాను. ఏయ్, నువ్వు మా ఎనిమి. అయ్యో కాదండి. అయితే ఓ పంచే చెప్పండి. మీ యూనివర్సిటీ పెట్టుకోడు ఎక్కి అందరినీ పిలిచి ఫిడేల్ బ్రహ్మ ఒక వేస్ట్ ఫెలో, వాడికి మ్యూజికే రాదు అని అరిస్తే 5 ఫిడేల్ కొనిస్తా. పోనీ మెల్లగా గొణిగితే ఒకటి కొనిస్తారా అండి? ఆడి చెవులో గొనిగితే ఇస్తా. ఇంకేమన్నా ఉందా అండి? ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను 3 లెక్క పెడతాను. 3 లోపల వెళ్ళలేదు నీకు 3 ఇద్ది. 1 2 నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి? ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుట్టావు అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి?
అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో ఈడు మామూలు ముదురు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకు విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో ఈడి బాబెవడో గాని దేశముదురు.